నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మావిగాన్ పేరు చెబితే చంద్రబాబు బేజారు, తీవ్రంగా ధ్వజమెత్తిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. గోదావరి పుష్కరాలకు వైభవంగా ఏర్పాట్లు, గోంగూర లంకను పరిశీలించిన ఎంపీ దగ్గుపాటి. లక్ష మంది పిల్లల మధ్యలో చదువు మానేశారు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. కాంగ్రెస్ నాయకత్వం జోలికస్తే ఊరుకునేదే లేదు, ఎమ్మెల్యే నల్లమిల్లిపై బోడా వెంకట్ మండిపాటు. నెహ్రూ నగర్లో బడి పిలుస్తోంది ర్యాలీ, హాజరైన శెట్టిబరజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి. ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరిని హత్య రాజకీయాలు, ఎవరిది గన్ కల్చర్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. మావిగాన్ పేరు చెబితే ముఖ్యమంత్రి చంద్రబాబు గుండె ఆగి చనిపోతారంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నేను మంచోడిని కాబట్టే మా తాత రాజారెడ్డిని చంపినోళ్ళు ఈ రోజు వరకు ప్రశాంతంగా బతికున్నారు. నేను చెడ్డోడినైతే వాళ్ళంతా బతికుండే వాళ్ళ. జగన్ నైజం మనస్తత్వం ఏంటనేందుకు ఇది నిదర్శనమన్నారు. వారికి ఎప్పటికీ ఏమీ కాదు, ఎందుకంటే రాజకీయాలు ఎలా చేయాలో నాన్న మాకు నేర్పించారు. ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని నేర్పించారు. అది మాకు చంద్రబాబుకు తేడా అని వ్యాఖ్యానించారు. ఆయన తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మావిగాన్ అయితే తొలి రోజు నుంచే రాజధానిగా అందుబాటులోకి వస్తుంది, కానీ మరో 3 దశాబ్దాలైనా అమరావతిలో ఆ పరిస్థితి కనిపించదు. మావిగాన్ అంటేనే చంద్రబాబు గుండె ఆగి చనిపోతారు. అమరావతిలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, శాశ్వత భవనాల నిర్మాణ పనుల్లో ఎస్ఎఫ్టీ ధర రూపాయలు 20,000 పైననే ఉంది. దీని గురించి ప్రశ్నిస్తున్నామనే మాపై పెద్ద దశగిరి హత్య, ఇతర ఆరోపణలు చేస్తూ బురద జల్లుతున్నారు అని మండిపడ్డారు. అలా ఇదే మాటలు మేనిఫెస్టోలో కూడా పెట్టినారు. అధికారంలోకి వస్తూనే పెట్రోలు, డీజిల్ రేట్లు వెంటనే తగ్గిస్తాము అని చెప్పి 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళు అయిపోయింది. పెట్రోలు ధరలు అధికారంలోకి వస్తేనే తగ్గిస్తామని చెప్పి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు, మళ్ళా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ అది మళ్ళీ ఆయన రాయడం. 2 ఏళ్ళు అయిపోయింది. రూపాయి తగ్గకపోగా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ 4 రూపాయలు పెరిగింది రేటు. నిజంగా ప్రజలు అష్ట కష్టాలు పడతా ఉన్నారు. ఓ పక్కేమో మా ప్రభుత్వ హయాంలో ఉన్న స్కీములన్నీ రద్దు అయిపోయినాయి, ప్రజలకు చేతిలో గవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఇస్తాడన్న సూపర్ 6లు, సూపర్ 7లు మోసాలుగా తేలిపోయినాయి. ఓ పక్క స్కీములు రద్దు, మరో పక్క ఈయన ఇస్తాననేటివన్నీ మోసాలు, మరో పక్క రైతులకు ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. అతలాకుతలమవుతా ఉన్న గ్రామీణ వ్యవస్థ. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ రద్దు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు రుణాల పరపతి మా హయాంలో మేము స్టార్ట్ చేసినప్పుడు 25,000 కోట్లు ఉంటే దాన్ని 49,000 కోట్లకు మేము రుణాలు పెంచుకుంటూ పోతే 0 వడ్డీ ఇస్తూ, చేయూతనిస్తూ, అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ, ఆసరా అనే ప్రోగ్రామ్ను అమలు చేస్తూ, రకరకాలుగా చేయూతనిస్తూ మేము తీసుకొని పోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎంత దారుణంగా పడిపోయిందనంటే పొదుపు సంఘాల పరపతి 0 వడ్డీ సైతం అక్క చెల్లెమ్మలకు రాని పరిస్థితి. ఆసరా కథ దేవుడెరుగు, చేయూత కథ దేవుడెరుగు. అన్ని పథకాలు రద్దయిపోయినాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువన్నీ కూడా. ఈయన ఇస్తానన్న సూపర్ 6, సూపర్ 7లు మోసాలుగా తేలాయి. ఆ అక్క చెల్లెమ్మల పరపతి ఈరోజు 49,000 హయాంలో 49,000 కోట్లకు మా హయాంలో రుణాలు పెరిగితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అవి ఇప్పుడు తగ్గి, మనం చూపించినాను మన లాస్ట్ టైం ప్రెస్ మీట్లు, మన డిసెంబర్ నాటికి అది 31,000కు పడిపోయినాయి అక్క చెల్లెమ్మలకు ఇచ్చే రుణాల పరపతి. ఇప్పటికే ఓ పక్క గ్రామీణ వ్యవస్థలో రైతు సంతోషంగా లేడు, ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, ఉచిత పంటల బీమా పథకం లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. మోంతా తుఫాన్ వస్తే ఇంతవరకు, మోంతా తుఫాన్ వచ్చిన ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు ఇవ్వలేదు. ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవు. గ్రామీణ వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయిన పరిస్థితుల్లో 4 రూపాయలు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినాయి. మరి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి?
గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని స్థాయిల్లో చర్యలు చేపడుతుందని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. శుక్రవారం కొవ్వూరు నియోజకవర్గంలోని వాడపల్లి సమీప గోంగూరు లంక ప్రాంతాన్ని పరిశీలించారు. ఆమె వెంట స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి ముఖ్యమంత్రితో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఘాట్ల ఆధునికీకరణ, రహదారుల విస్తరణ, యాత్రికులకు అవసరమైన సౌకర్యాల కల్పన వంటి అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు పేర్కొన్నారు. పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ముందుకు సాగాలని ముఖ్యమంత్రి సూచించినట్లు వెల్లడించారు. గోంగూర లంక ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే చర్యలు తీసుకుంటున్నామన్నారు. టూరిజం ప్రాంతీయ సంచాలకులు ఎన్వివిఎస్ఎన్ మూర్తి, గోదావరి హెడ్వర్క్స్ ఈఈ జి శ్రీనివాసరావు, జిల్లా టూరిజం అధికారి పి వెంకటాచలం, తహసీల్దార్ డి దుర్గాప్రసాద్, ఎంపీపీ కాకర్ల నారాయుడు, సూరపని సూర్యభాస్కర్ రామ్మోహన్, బేతిన నారాయణ, సుంకర సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్ననే జిల్లా కలెక్టర్ గారితో, అదేవిధంగా కమిషనర్ గారితో ముఖ్యమంత్రి గారిని పుష్కరాలకు సంబంధించినటువంటి పనుల గురించి వారితో డిస్కస్ చేయడానికి కలవడం జరిగింది. అన్ని విషయాలు కూడా రోడ్లకు సంబంధించి, అదేవిధంగా ఘాట్ల యొక్క మోడర్నైజేషన్ కి సంబంధించి, పవర్ కి సంబంధించి వీటన్నిటి గురించి కూడా వారితో కూలంకుషంగా అన్ని విషయాలు కూడా చర్చించడం జరిగింది. అతి త్వరలో వారు అధికారులతో కూడా ఈ నెలాఖరు కల్లా ఒక మీటింగ్ పెట్టి మరి ఒకసారి ఆ పనులు ఎంతవరకు వచ్చాయనేటువంటి విషయాన్ని రివ్యూ చేసుకుంటూ, అంటే అట్ షార్ట్ ఇంటర్వెల్స్ వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పి వారు నిన్న మాకు భరోసా ఇచ్చారు. అన్ని విధాలా కూడా వారి అంటే ప్రభుత్వం యొక్క సహకారం మాకు అందిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక ఇప్పటి నుండి కూడా పుష్కర పనులు ఏవైతే ఉన్నాయో అవి త్వరితగతిన ముందుకు వెళ్తాయని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నటువంటి విషయం. అయితే ఇవాళ ప్రధానంగా కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి గోంగూర లంక ఇప్పటి వరకు కూడా ఎవరూ దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయలేదు. ఎప్పుడైతే స్థానిక ఎమ్మెల్యే గారు ముప్పిడి వెంకటేశ్వరరావు గారు మా దృష్టికి ఈ విషయం తీసుకొచ్చారో, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడటం జరిగింది. ఏమన్నా ఒక థీమ్ పార్క్ మనం ఇక్కడ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుందేమో ఒకసారి వారిని ఆలోచించమని చెప్పి అభ్యర్థించాము. ఆ అభ్యర్థన మేరకు వారు ఒక ఆలోచనతోటి వచ్చారు. కానీ స్థానికంగా ఇక్కడ గోంగూర లంకను కూడా ఒకసారి ఫిజికల్ గా పరిశీలించి అది ఏ మేరకు, అంటే ఇది గోదావరి నది మధ్యలో ఉంది కాబట్టి భూసార పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అంటే భూమి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి మట్టి తట్టుకోగలదా, ఒకవేళ ఇక్కడ ఏమైనా గట్టి కన్స్ట్రక్షన్స్ జరిపితే అనేటువంటి విషయం, అదేవిధంగా పర్యావరణానికి సంబంధించినటువంటి అంశం, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి అనేటువంటి ఒక నిర్ధారణకి ఇప్పుడు రావడం జరిగింది. అతి త్వరలో దగ్గర ఒక 15-20 రోజుల్లో మళ్లీ తిరిగి ఒక మీటింగ్ నిర్వహించుకుంటూ 100% ఫలితాలు సాధించినప్పుడే విద్యాశాఖ మంత్రిగా సంతృప్తి చెందుతానని, పాఠశాల విద్యలో నాణ్యత మెరుగుపరచకపోతే నష్టపోయేది పిల్లలే. ప్రభుత్వ విద్యా వ్యవస్థ పోటీ పడాలి. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలను సొంత బిడ్డలా భావించి నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో చదువు మధ్యలో మానేసిన పిల్లలు 1,00,000 మంది ఉన్నారని, పిల్లలు పనులకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. విశాఖ జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో 12% డ్రాపౌట్స్ ఉండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు, గుడివాడ, మచిలీపట్నం, కడప, పొద్దుటూరు, పులివెందుల, మైదుకూరులోని డ్రాపౌట్స్ అసలు బడికి రాని వారు ఎక్కువగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో డీఈఓలు, ఏపీసీలతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ ఎప్పుడు బడికి రాని వారిపై దృష్టి సారించాలి, 100% ప్రవేశాలు జరగాలి. ఈ ఏడాది ప్రతి పాఠశాలలో కనీసం 10% ప్రవేశాలు పెరగాలన్నారు. 10వ తరగతి ఫలితాలపై ఇటీవల తొలిసారి ప్రభుత్వమే ప్రకటన ఇచ్చింది. ఇది పిల్లలలో ఆత్మవిశ్వాసం నింపింది అని తెలిపారు. సమీక్ష సమావేశంలో పాఠశాల మౌలిక సదుపాయాల కల్పన విభాగం డైరెక్టర్ రంజిత్ బాషా, పాఠశాల విద్యా కార్యదర్శి కోనె శశిధర్, డైరెక్టర్ తమీం అన్సారియా, ఏపీ విద్యా సంక్షేమ మౌలిక వసతుల ఎండి దివాన్ రెడ్డి పాల్గొన్నారు. యాక్షన్ ప్లాన్ తయారు చేసుకునే దానికోసం పిలిచాం. ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్లు నేను విద్యాశాఖ మార్చిన అయినప్పుడు నేను ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఏ పాఠశాలలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, ఉపాధ్యాయులు ఏ పాఠశాలలో ఉన్నా కూడా రాష్ట్ర స్థాయిలో మాకు విజిబిలిటీ లేని పరిస్థితి. మా ఓఎస్డీ కూడా చెప్పా,
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మార్చులుగా పనిచేసినప్పుడు డాష్ బోర్డ్ తయారు చేసాక నాకు 3 నెలలు సరిపోయింది. ఇప్పుడు రంజిత్ భాష గారు ఇక్కడ కూర్చున్నారు, ఆయన ఫస్ట్ హాఫ్లో ఓఎస్డీగా కూడా ఉన్నారు. 3 నెలలు మేము తయారు చేసాం. దానికి కారణం ఏంటంటే కనీసం బేస్ ఉండే. ఇక్కడ డేటా బేస్ లేదు, ఎక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియని పరిస్థితి, లర్నింగ్ అవుట్కమ్స్ ఏంటో మానిటర్ చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. సో మన ప్రయాణం అక్కడి నుంచి ప్రారంభించాం. నేను డిపార్ట్మెంట్లో పదే ఒక మాట చెప్పాను, ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా మన సొంత పాపనో బాబు ఉండి వాళ్ళ జీవితం ఆ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది, అది గుర్తు పెట్టుకుని మీరు నిర్ణయం తీసుకోండి చెప్పారు. ఇప్పుడు డిఓలు అయి ఉండొచ్చు, ఏపీసీలు అయి ఉండొచ్చు, మంత్రిగా నేనే ఉండొచ్చు. వీఆర్ మియర్లీ పాలసీ మేకర్స్, ఇంప్లిమెంటేషన్. బట్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది మన పిల్లలు. మనం తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళ భవిష్యత్ ఆధారపడింది. సో ఎప్పుడు ఏ పాలసీ మ్యాటర్ అయినా, ఏ నిర్ణయం అయినా సెక్రటరీ గారు చెప్పేది, కమిషనర్ గారు చెప్పేది, పిల్లల్ని మన సెంటర్ ఆఫ్ యూనివర్స్ పెట్టి ఆలోచించండి, దెన్ చాలా క్లారిటీ వస్తుంది. సో నేను ఇక్కడున్న మిమ్మల్ని అందరం కూడా కోరేది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. రెండోది, డాష్ బోర్డ్ ఎట్లుగో మీరు అందరూ చూస్తాం మొదలు పెట్టారు, ఇంకా దానిపైనే యాక్షన్ ప్లాన్ దిశగా మనం పనిచేయాలి. ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్లు ఏంటంటే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ 2 భాగాలుగా విడగొట్టినప్పుడు 10 లక్షలు ఖరీదైన సూటు మేకప్ వేసుకుని తిరిగే నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తున్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కాంగ్రెస్ పార్టీని జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని గురించి మాట్లాడే అర్హత లేదని డీసీసీ అధ్యక్షుడు బోడా వెంకట్ మండిపడ్డారు. స్థానిక కంబాల చెరువు వద్ద ఉన్న మెగా ఫంక్షన్ హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో బోడ వెంకట్తో పాటు పీసీసీ మాజీ కార్యదర్శి జ్యేష్ఠ సతీష్ బాబు, కాంగ్రెస్ జిల్లా అడ్మిన్ పట్నాల శ్రీనివాసరావు మాట్లాడారు. నల్లమిల్లి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆయన తండ్రి నల్లమిల్లి మూలారెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుంచుకోవాలన్నారు. ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా ఏ రాష్ట్రంలోనూ బీజేపీ ఒంటరిగా పోటీ చేసి గెలవలేదన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో అందరికీ తెలిసిన విషయమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రులు పనిచేశారో మీకు తెలియదా అని నిలదీశారు. ఎస్ఐఆర్ కన్వీనర్గా ఉన్న నల్లమిల్లి బహిరంగ చర్చకు రాగలరా అని బోడ వెంకట్ ప్రశ్నించారు. ఈ పేరుతో మైనార్టీలు, దళితులు, క్రిస్టియన్ల ఓట్లు తొలగించాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, చామర్తి లీలావతి, గన్ని రామానాయుడు, ఐ సత్యనారాయణ, గట్టి నవతారకేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక 10 స్థానాలు కూడా ఎక్కడా రావట్లేదు, వాళ్ళ గురించి మాట్లాడేది ఏంటి అని అంటున్నారు. నేను ఆయన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా, అయ్యా నిన్న జరిగిన తమిళనాడు ఎలక్షన్లో అనేక ప్రాంతీయ పార్టీలతో మీరు పొత్తు పెట్టుకున్నారు, మీకు వచ్చిన సీట్లు ఎన్ని? మొన్న జరిగిన కేరళ ఎలక్షన్లో మీకు వచ్చిన సీట్లు ఎన్ని? అంతకు ముందు జరిగిన తెలంగాణలో మీకు వచ్చిన సీట్లు ఎన్ని? 3 ప్రాంతీయ పార్టీలతో ఎలక్షన్ పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తే మీకు వచ్చిన సీట్లు ఎన్ని? పట్టుమని 10 మీకు రాలేదయ్యా. ఇవాళ 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారం చేసింది. అనేక సంవత్సరాలుగా అనేక ముఖ్యమంత్రులతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారం చేసింది. ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ స్వచ్ఛందంగా ఒంటరిగా పోటీ చేసి ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో అధికారానికి వచ్చిన దాఖలాలు లేవు. మీరు కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శించడం తగదని చెప్పి హితవు పలుకుతూ, పని లేదు, ఒక ప్లేస్ పెట్టి పత్రికా మిత్రులందరినీ పిలుద్దాం, మీరు పిలిచిన చోటికి నేనే పూర్తి ఆధారాలతో వస్తాను, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే ఎస్ఐఆర్ మీదకి చర్చకి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ, ఈ ఎస్ఐఆర్ అనేది పూర్తిగా మైనారిటీల్ని, దళితుల్ని, క్రిస్టియన్ని దూరం చేసే ప్రక్రియలో ఓట్లను తొలగించి ఆ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇవాళ మనం అనేక రాష్ట్రాల్లో రిజల్ట్స్ చూసాం. ఎక్కడైతే అవతల పార్టీకి అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ద్వారా ఓట్లు తొలగించడం, వీళ్ళకు అనుకూలంగా ఉన్న చోట ఓట్లు ప్రకటించుకోవడం మనం చూస్తున్నాం. కాబట్టి దీని మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి ఇది సరైన పద్ధతిలో జరుగుతుందని మీరు కానీ భావిస్తే మా ఛాలెంజ్ని మీరు స్వీకరించండి. అతను పూర్తిగా రాజకీయాల మీద అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ బీజేపీ భావజాలం అతను నమ్మట్లేదు కాబట్టి, బీజేపీ పార్టీ అతన్ని పూర్తిగా నమ్మట్లేదు కాబట్టి రాహుల్ గాంధీ గారి మీద అనేకమైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారితో పాటు
ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారి మీద కూడా అనేకమైనటువంటి విమర్శ, అతను ఎవరో పార్టీలో నడిపిస్తున్నాడని చెప్పి అనడం జరిగింది. అతనికి తెలియదేమో, అవగాహన లేదేమో కానీ అతను మూడోసారో రెండోసారో శాసనసభ్యుడు అయి ఉండొచ్చేమో కానీ మల్లికార్జున ఖర్గే గారు కర్ణాటక రాష్ట్రం నుంచి 9 సార్లు శాసనసభ్యుడిగా చేసినటువంటి చరిత్ర ఆయన రికార్డు ఉంది అక్కడ. తర్వాత లోక్సభ సభ్యుడిగా 2019 నుంచి 24 వరకు లోక్సభ సభ్యుడిగా చేసినటువంటి అనుభవం ఆయనకు ఉంది. తర్వాత రాజ్యసభ సభ్యుడిగా 2024 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభ ప్రతిపక్ష నేతగా కూడా ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఆయన్ని పట్టుకుని ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారిని పట్టుకుని అతను ఎవరినో పెట్టుకుని పార్టీని నడిపిస్తున్నాడు రాహుల్ గాంధీ అని చెప్పి ఆయన మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మన అనపర్తి ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చవాకులు పీలారు. కానీ వీళ్ళందరూ కూడా ముందు కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు. ఏ వ్యక్తి అయినా సరే, ఎంతమంది అయినా సరే, 56 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించినప్పుడు ప్రతి ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీని ఇచ్చారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని తమ ఉద్దేశపూర్వకంగా వేరే మనుషుల కోసం అవసరమైతే ఎవరైతే కోపం ఉందో వాళ్ళ మీద చూపించాలి తప్ప కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పెద్దల మీద చూపించడం చాలా తప్పు. అలాంటి వ్యక్తిగత దోషణలు మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విమర్శించండి. అంతేకాని మీరు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని మీరేమీ చేయలేరు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగిస్తుంది. అలాంటి టైంలో మీరు ఒక్కసారి ఆలోచించి మీరేం మాట్లాడుతున్నారో తెలుసుకొని మాట్లాడటం చాలా మంచిది. కాబట్టి పత్రికా ముఖం చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ యావగ్రీయంగా ఉంటుంది, విజయంగా ఉంటుంది. బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా స్థానిక నెహ్రూ నగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల వద్ద నుంచి ఏపీ షెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ నగర్ పాఠశాల నుంచి పురవీధుల మీదుగా ఈ ర్యాలీ జరిగింది. కుడుపూడి సత్యబాబు మాట్లాడుతూ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలు ఈ ఏడాది అద్భుత ప్రగతి సాధించిందని తెలిపారు. విద్యార్థులు మంచి మార్కులు సాధించి రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తెచ్చారని ప్రశంసించారు. ఈ పాఠశాలలో విద్యార్థులు 586, 585 వంటి ఉత్తమ మార్కులు సాధించారన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జక్కంపూడి అర్జున్, బొమ్మనమైన శ్రీనివాస్, హెచ్ఎం ఆశా కిరణ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పిల్లల్ని జాయిన్ చేయాలి, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు జాయిన్ చేయాలి, ప్రైవేట్ స్కూళ్ళకు మనబడి ప్రభుత్వ బడి, ప్రభుత్వ పాఠశాలలో చేర్చుదాం, ప్రైవేట్ పాఠశాల వద్దు, ప్రైవేట్ పాఠశాల వద్దు. శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి అమృతోత్సవంలో మండా కృష్ణమోహన గాత్ర కచేరీ అలరించింది. అమృతోత్సవం సందర్భంగా స్వీయ రచన శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితికి సేవా నిరతికి అమృతోత్సవం అంటూ కీర్తన ఆలపించి కరతాళ ధ్వనులు అందుకున్నారు. శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి 75వ వసంతాల సందర్భంగా అమృతోత్సవం పేరిట స్థానిక గోదావరి గట్టున ఉన్న సమితి ప్రాంగణంలోని ఆడిటోరియంలో జనరంజకంగా జరుగుతున్న సంగీత మహోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం మండా కృష్ణమోహన్ గాత్ర కచేరీ జరిగింది. త్యాగరాజస్వామి రచించిన నన్ను కన్న తల్లి నా భాగ్యమా, ఎవరితోనే తెలుపుదు రామా తదితర కీర్తనలు ఆలపించి శ్రోతల నుంచి కరతాళ ధ్వనులు అందుకున్నారు. బివి దుర్గాభవాని వయోలిన్పై, బుద్ధవరపు మారుతి రఘురాం మృదంగంపై, సరస్వతుల హనుమంతరావు ఘటంపై సహకరించి కచేరీని రక్తి కట్టించారు. సమితి గౌరవ చైర్మన్ రాడ్రేవు వెంకటరమణారావు, చైర్మన్ సిఎస్ వెంకట్రావు, ఫంక్షనల్ సెక్రటరీ వక్కలంక శ్రీరామచంద్రం, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం భాస్కర్రాం, కోశాధికారి వి కృష్ణకుమారి తదితరులు పర్యవేక్షించారు. పలువురు సంగీత ప్రియులు పాల్గొన్నారు. శ్రీ త్యాగరాజ నారాయణదాస, శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితికి అమృతోత్సవము, సేవా సమితికి అమృతోత్సవము, సేవా
నిరతికి అమృతోత్సవము శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితికి అమృతోత్సవము శ్రీ త్యాగరాజ నారాయణ దాస శ్రీ అమృతోత్సవము శ్రీ త్యాగరాజ నారాయణ సేవా నిరతికి అమృతోత్సవము శ్రీ త్యాగరాజ నారాయణ సేవా సమితికి స్వర సేవా సమితికి అమృతోత్సవము. ఎందరో త్యాగదనుల కృషి ఫలము ప్రపంచ రక్త క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి మంజిరాలో నిర్వహించిన అవగాహన సదస్సులో వైద్య రంగంలో సాధించిన అసాధారణ ప్రగతిని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ సీనియర్ హెమటాలజిస్ట్ బిఎంటీ స్పెషలిస్ట్ డాక్టర్ గణేష్ జై షెట్వార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకప్పుడు ప్రాణాంతకంగా భావించిన రక్త క్యాన్సర్ నేడు వైద్యశాస్త్ర సాంకేతికతో పూర్తిగా నయం చేయగల వ్యాధిగా మారిందని, 5 సంవత్సరాల క్రితం తీవ్రమైన రక్త క్యాన్సర్తో బాధపడిన 18 ఏళ్ల ఉమాగంగాధర్ అనే యువకుడికి సగం జన్యువు మాత్రమే సరిపోలినప్పటికీ అత్యంత సంక్లిష్టమైన హాప్లోయిడ్ డెంటికల్ ఎముక మధ్య మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్టు వివరించారు. నేడు ఆ యువకుడు పూర్తి ఆరోగ్యంతో వ్యాధిరహితంగా సాధారణ జీవితాన్ని గడుపుతుండడం వైద్య విభాగం సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నారు. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందితే క్యాన్సర్ తర్వాత కూడా సుదీర్ఘమైన నిర్భయమైన జీవితాన్ని గడపవచ్చని ఈ సదస్సు స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ సీనియర్ డీజీఎం వినోద్, ఆంధ్రప్రదేశ్ మార్కెట్ టీం లీడర్ ఎస్వి రామకృష్ణ, వి సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 20 సంవత్సరాలు నాకు ట్రాన్స్ప్లాంట్ అయ్యి 5 సంవత్సరాలు అయింది. 1 సంవత్సరం వరకు మెడిసిన్స్ వాడాను, 6 వరకు డ్రగ్స్ ట్యాబ్లెట్స్ వాడాను. ఇప్పుడు నేను చాలా హెల్తీగా ఉంటున్నాను. కాలేజ్ కూడా రెగ్యులర్గా వెళ్తున్నాను. ఏమైనా మందులు వాడుతున్నావు? 1 ఇయర్ వాడాను సార్, తర్వాత ఏం వాడలేదు. మోషన్స్ అయింది సార్, బాగా చాలా ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే వాడు కొంచెం షైస్, దానికోసం నేను చెప్తున్నాను. చూడండి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే పునర్జన్మం. అది అలాగే వస్తుందా? కాదు. ఎందుకు అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో దూషితమైన బోన్ మ్యారో నష్టం చేయాలంటే చాలా పవర్ఫుల్ కీమోథెరపీ, రేడియోథెరపీ వాడతాం. రక్త కణాలు 0 అయిపోతాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్ 0 అవుతాయి. ఒక భూమిలో బీజం పెడితే 1 రోజులో పంట వస్తుందా? రాదు. అదేవిధంగా డోనర్ స్టెమ్ సెల్స్ పేషెంట్ బాడీలో ఎక్కిస్తే 1 రోజులో రక్త సంస్థ ఉత్పత్తి అవుతుందా? కాదు. అది ఉత్పత్తి అవడానికి 2 నుంచి 3 వారాలు టైం పడుతుంది. ఆ సమయంలో పేషెంట్ ఇమ్యూనిటీ 0 ఉన్నప్పుడు, రోజు బ్లడ్ ప్లేట్లెట్ వైట్ బ్లడ్ సెల్ ఎక్కించే అవసరం ఉన్నప్పుడు పేషెంట్ని ఒక స్పెషల్ ఐసీయూలో పెడతాం. ఆ ఐసీయూకి పేరు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్. సో అక్కడ చాలా అత్యాధునికమైన చికిత్స ద్వారా పేషెంట్ని అన్ని కాంప్లికేషన్స్, ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతూ రోజుకి బ్లడ్ ఎక్కిస్తూ డోనర్ స్టెమ్ సెల్ నుంచి కొత్త బ్లడ్ సిస్టమ్ ఉత్పత్తి అయ్యే వరకు ఉంచుతాం. సో దాదాపు పేషెంట్ నెల దాకా హాస్పిటల్లో ఉంటారు. ఆ నెల దాకా ఈ టీమ్ వర్క్, పేషెంట్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్ అండ్ మెడికల్ టీమ్ అందరూ కలిపి సమానంగా టీం వర్క్ చేసి ఇలాంటి చికిత్సలు సాధ్యం చేయొచ్చు. ఈ చికిత్సలో డాక్టర్ ఒక్కరే ఉండరు, డాక్టర్తో సహా హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైట్? మీరు హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. 0 కణాలు ఉన్నప్పుడు, హాస్పిటల్ క్లీన్ లేనప్పుడు ఇన్ఫెక్షన్తో కూడా ప్రాణానికి ప్రమాదం కదా. సో దానివల్ల ప్రస్తుతానికి మన రాజమండ్రి శహరంలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చికిత్స అవైలబుల్ లేదు. కానీ 5 years డౌన్ ద లైన్ మనం నెక్స్ట్ సారి మాట్లాడేటప్పుడు ఇక్కడ కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.
మన జనాలకి కూడా అన్ని ఫెసిలిటీస్. ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఈ క్యాత్ ల్యాబ్, యాంజియోప్లాస్టీ చేసే క్యాత్ ల్యాబ్స్ స్టేట్కి ఒకటి ఉండేది. మన మొత్తం జాయింట్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి జాయింట్ ఆన్ సాయిల్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో మాత్రమే క్యాత్ ల్యాబ్ ఉండేది. ఇప్పుడు అన్ని చోట్ల, రాజమండ్రిలో కూడా ఎన్ని క్యాత్ ల్యాబ్ ఉన్నాయి? 10 కింద ఎక్కువగా క్యాత్ ల్యాబ్స్ ఉన్నాయి, రైట్? అదేవిధంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చాలా అడ్వాన్స్ చికిత్స, చాలా దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ప్రస్తుతానికి లేదు, ఇక్కడ కూడా రావచ్చు 5-10 సంవత్సరాలు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ DPMP అసోసియేషన్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో హుకుంపేట గోదావరి రుచులు కాన్ఫరెన్స్ హాల్లో వైద్య విజ్ఞాన అవగాహన సదస్సులు మండల అధ్యక్షులు రెహమాన్ ఖాన్ అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో గోదావరి హాస్పిటల్స్కు చెందిన న్యూరో కార్డియాక్ ఎమర్జెన్సీ వైద్య నిపుణులు డాక్టర్ గీతా శ్రవణ్, డాక్టర్ మల్లేశ్వరరావు, డాక్టర్ ఎన్ సుధాకర్ హాజరయ్యారు. న్యూరాలజిస్టులు డాక్టర్ గీతా శ్రవణ్ మాట్లాడుతూ మెదడులో రక్తస్రావానికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని, అధిక రక్తపోటు, మధుమేహం, మద్యపానం, ధూమపానం వంటి కారణాల వల్ల వచ్చే ప్రమాదకరమైన పరిస్థితిని గురించి అధిగమించడానికి అవగాహన చాలా ముఖ్యమని అన్నారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ గుండెకు సంబంధించి రుగ్మతలు, హార్ట్అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ గురించి వివరించారు. జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర మీడియా కన్వీనర్ బల్లా శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, మండల కార్యదర్శి మట్టా రమేష్, ఉపాధ్యక్షులు KSS ఎన్ రెడ్డి, సహాయ కార్యదర్శి సుంకర శ్రీనివాస్, ఏ సురేష్ బాబు, ఎం బాపూజీ సభ్యులు పాల్గొన్నారు. ఆఫ్ రూరల్ ప్రాక్టీషనర్స్ అంటే మీ ఒక్క మెయిన్ ఇంపార్టెన్స్ చెప్తాను. రీసెంట్గా రమేష్ గారు ఒక పేషెంట్ పంపించారంటే చెయ్యాకాలు పట్టు వదిలేసి వెంటనే అంటే వితిన్ 2 గంటల్లోనే ఆయన మా దగ్గరికి పంపించగలిగారు గ్రహించి. సో వాళ్ళకేంటంటే మేము స్ట్రోక్ అని నిర్ధారించి, స్కానింగ్ చేసి స్ట్రోక్ అని నిర్ధారించి వెంటనే థ్రాంబోలైసిస్ అంటే ఏదైతే క్లాట్ ఫార్మ్ అయిందో దాన్ని బర్స్ట్ చేసే ఇంజెక్షన్ అనేది వెంటనే ఇవ్వడం జరిగింది. తద్వారా ఏదైతే చెయ్యాకాలు పడిపోయిందో అది తిరిగి రికవర్ అయ్యి మళ్ళీ తిరిగి ఆయన ఇందాకలు అదే చెప్తున్నారు, ఇదేంటి ఆవిడ మళ్ళీ పూర్తిగా రికవర్ అయ్యి ఆవిడ చేసే పనులన్నీ కూడా మళ్ళా చేసుకుంటున్నారు అని చెప్పి. దానికి మేజర్ కారణం ఆయన గుర్తించి టైంకి పంపించడం. ఇప్పుడు ఒక 2-3 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మావిగాన్ పేరు చెబితే చంద్రబాబు బేజారు, తీవ్రంగా ధ్వజమెత్తిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. గోదావరి పుష్కరాలకు వైభవంగా ఏర్పాట్లు, గోంగూరు లంకను పరిశీలించిన ఎంపీ దగ్గుపాటి. లక్ష మంది పిల్లల మధ్యలో చదువు మానేశారు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. కాంగ్రెస్ నాయకత్వం జోలికస్తే ఊరుకునేదే లేదు, ఎమ్మెల్యే నల్లమిల్లిపై బోడా వెంకట్ మండిపాటు. నెహ్రూ నగర్లో బడి పిలుస్తోంది ర్యాలీ, హాజరైన శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.